నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు మా ఇంటికి బంధువులు వచ్చారు. ఆ బంధువులు ఎవరో కాదు, మా తమ్ముడు, మా మరదలు, ఈవిడ మా మరదలు, ఇతను మా తమ్ముడు, ఈ అమ్మాయి మా చెల్లెలు, మా పెద్ద చెల్లెలు. వీళ్ళు మా ఇంటికి వచ్చారు. వాళ్ళకి లెమన్ టీ రుచి చూపించాలని, వాళ్ళకి తెలియదుట, ఇంతవరకు పెట్టుకోలేదుట. పెడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. లెమన్ టీ కావాల్సినవన్నీ పదార్థాలు: లెమన్లు, అదే నిమ్మకాయలు, తర్వాత ఏమో ఇది టీ పొడి, ఇవి నీళ్ళు, ఇది తేనె, ఇదేమో బెల్లం, నేచురల్ బెల్లం, చిటికెడు ఉప్పు కూడా వేయాలి. ఇందులో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదండి ఈ వీడియో. స్టవ్ దగ్గరికి వెళ్ళి ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. వంటింట్లోకి వచ్చేసాం మనము. వంటింట్లోకి వచ్చి నలుగురికి కదా, ఇప్పుడు నలుగురు, వాళ్ళు ముగ్గురు, నేను ఒకదాన్ని, నలుగురికి 4 గ్లాసులు పెట్టుకుంటే సరిపోతాయి. పెట్టాను. పెట్టిన తర్వాత మనము స్టవ్ వెలిగించాము. ఇందులో టీ పొడి మనం ఎంతో వేయక్కర్లేదు, మామూలు టీలో లాగా. ఒక గ్లాస్కి, ఒక మనిషికి ఒక అట్లా 4 చిటికలు చాలు. ఇవి ఇక్కడ తెరులుతూ ఉంటాయి. ఇక్కడ నేను కప్పులు పెట్టుకున్నాను. ఈ కప్పుల్లో మనం నిమ్మరసం చెక్కలు చేశాను. నిమ్మరసం పెట్టుకుందాము. మనము నీళ్లు టీ పొడి పెట్టుకున్నాం కదా, 4 గ్లాసులు, 4 చిటికలు పౌడర్ వేసి టీ పొడి, అదంతా చక్కగా తెరిలితే దాని సారం దిగుతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని మనము టీ వడపోసుకునే దాంతో ఆపేసాను స్టవ్. ఇంకా మన కప్పుల్లో పోసేసుకుందాం. ఇంతే, రెడీ అయిపోయింది. చాలా తొందరగా చేసేసుకోవచ్చు. మన బంధువులు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా కూడా. మా బంధువులకి ఇస్తాను ఇప్పుడు. వాళ్ళు దాన్ని తాగి టేస్ట్ చెప్తారు నాకు. ఇవ్వనండి, మేము లెమన్ టీ పెట్టాము. ఇంకే కప్పు కావాలంటే ఆ కప్పు తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, తీసుకోండి. ఇవి తాగి నాకు టేస్ట్ చెప్పండి. నేను ఒకటి తీసుకుంటున్నాను. చాలా బాగుంది. పుల్లగా, తీయగా, చాలా బాగుంది. వేడి వేడిగా. ఇది ఇందులో నిమ్మరసము ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఇమ్యూనిటీ పవర్. రోజు కూడా ఒక అరచక్క నిమ్మరసం తాగితే శరీరానికి కూడా మంచిది, ఆరోగ్యానికి. థ్యాంక్ యూ. నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి.